ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఈరోజు మెన్స్ డే సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌరస్తా దగ్గర ప్రేమ్ టైలర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన కార్యక్రమానికి వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రేమ్ టైలర్ షాప్లో 2 జతల బట్టలు కుట్టించుకున్న కొందరికి ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేశారు. అనపర్తికి చెందిన మన్యం పేద కుటుంబాల్లో పుట్టినప్పటికీ వృత్తిరీత్యా బతుకు తెరువు కోసం టైలరింగ్ వృత్తిలో జీవిస్తూ ఎదుటివారి క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో స్ఫూర్తివంతమైన పని చేస్తున్నారని ఎస్పీ అన్నారు. అనే టైలర్ తన దగ్గరికి కనీసం 2 జతల బట్టలు కుట్టించుకున్న హెల్మెట్ బహుకరించి ఆనవాయితీగా అలవర్చుకున్నారు. వాహనం నడిపే వాహనదారుడు సురక్షితంగా తన గమ్యానికి చేరేందుకు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని సదుద్దేశంతో హెల్మెట్లు అందజేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వస్తువులను నివారించడంలో భాగంగా తన వంతు ప్రయత్నంగా ప్రేమ్ టైలర్ షాప్ పేరు మీద హెల్మెట్ అవగాహనపై ముద్రించిన కాటన్ బ్యాగ్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రేమ్ టైలర్ మన్యం కూతురు బీటెక్ చదువుతున్న కుమారి కావేరి తన హస్తకళ నైపుణ్యంతో ఎస్పీ చిత్రపటాన్ని పెన్సిల్తో అద్భుతంగా గీసి ఎస్పీకి కానుకగా బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డుపై అడుగు పెడితే చాలు ప్రమాదం ఏ రూపంలో ముంచుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని, చిన్న నిర్లక్ష్యం సైతం భారీ మూల్యానికి దారితీస్తుందని, సుఖవంతమైన ప్రయాణానికి వేగంగా గమ్యస్థానానికి చేర్చే వాహనాలు ప్రాణాలను సైతం గాల్లో దీపంలా మార్చేస్తున్నాయని, అయితే ప్రమాదాల నివారణకు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ఏర్పాటు చేసిన సాంకేతిక రక్షణ వ్యవస్థను సైతం వాహన చోదకులు తేలిగ్గా తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం కంటే తగ్గించి నడపడం పట్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. అలాగే చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి హెల్మెట్ పెట్టుకోకపోవడం, వాడకపోవడమే కారణమని తెలుస్తోంది. వాడు ఏడుస్తుంటే అది బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఎవరికి వద్దు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం బయటకు వెళ్తే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని, లేదా దూర ప్రయాణాలకు కార్లలో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాల్సిందిగా మా రిక్వెస్ట్. అందుకే మేము అందరం డిఎస్పీ గారిని కూడా రమ్మనడం జరిగింది. ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఎస్ఐ వచ్చాడు, ట్రాఫిక్ ఏఎస్ఐ వచ్చాడు. అందరినీ నేను రమ్మన్నది ఎందుకంటే సరే మీరు తక్కువని మేము ఎక్కున్నాం అనుకున్నాం, నష్టం లేదు. కానీ మీరందరూ హెల్మెట్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే అదే మాకు ఇచ్చే గొప్ప బహుమతి, గౌరవం. మాకు నిజంగా మాకు నమస్కారాలు పెట్టాలని మేము కోరుతాం. మీరు భద్రంగా ఉండాలని మేము కోరుతాం. మాకేం నమస్కారాలు, మీరు అరే కనవడానికి ఎస్పీ గారు కానీ ఉంటారు, సిఏ గారు కానీ ఉంటారు. అయితే సరే పర్లేదు. వనపర్తి జిల్లాలో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేసేవాళ్ళ సంఖ్య 2%, 3%. 100లో 2 కూడా పెట్టుకోవట్లేదు. 1 అలా హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. కానీ డెత్ రేట్ ఎట్లున్నదంటే చాలా సివియర్గా జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఈ ఎవరు చిమ్మనగుంటపల్లిలో 2 యువకులు చనిపోయారు. అంతకుముందు పెద్ద మందిలో 2 యువకులు చనిపోయారు. యువకులు నేను అనేది ఏదో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో చనిపోతే బాధే ఉంటుంది, కానీ ఇంత తీవ్రమైన వేదన ఉంటుంది. మనిషి ఎలాంటి సుఖం అనుభవించకుండా, ఎలాంటి సక్సెస్ ఫేస్ చేయకుండా మనిషి చనిపోతే ఆ 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి, ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం, వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్, ఒక బంధం అనేది ఇట్లా వితిన్ సెకండ్స్లో తెగిపోతుంది. ఒక యుద్ధం చేసి చనిపోతే మనము వారికి ఒక చిరస్మరణీయుడవుతాడు. కానీ యాక్సిడెంట్లో చనిపోతే, స్వీయ తప్పిదం వల్ల చనిపోతే, కేవలం డెడ్ బాడీ దహన క్రియలు చేసి లేకపోతే అంతిమ క్రియలు చేసే వరకే బాధపడుతుంది తప్పించి తర్వాత ఏమంటాం, హెల్మెట్ పెట్టుకుంటే బాగుండు కదా, లేదు అంత స్పీడ్గా పోకుంటే బాగుండు కదా అని ఒక కామెంట్ కూడా పాస్ చేస్తాం. అదే ఒక సైనికుడికి చనిపోతే అరే ఏ కారణంగా చనిపోయినా కానీ సైనికుడు చనిపోయాడు, దేశం కోసం చనిపోయాడు అని అంటారు. సో ఇటువంటి చావులు చూస్తుంటే మాకు బాధ అనిపించి చిన్న ప్రోగ్రాం అయినా మన మన్యం గారు చేస్తున్నది ఉదాత్తమైన ఒక గొప్ప ఘనకార్యం కాబట్టి నేను ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ హిమ్ బై ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. తప్పకుండా ఒక మనలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక అడుగు వేయాలి. ఎవరిది అనేది ముఖ్యం. అడుగు వేసామా సక్సెస్ అయ్యేదాకా వదలదు. మనం ఇప్పుడు ఒక ప్రతి నమూనా